నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఏం చేయకండి, మార్చుకోవాల్సిన అక్కర్లేదు. ఏ మతమైనా మనం పెట్టుకునేదే తప్ప యేసుక్రీస్తు అందరికీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్తున్న సువార్త ఏంటంటే, జొరాస్ట్రిజం మతం వారు కోరుకున్నారు, మన భారతీయులు కోరుకున్నారు, చైనా వస్తువులు కోరుకున్నారు, గ్రీక్ దేశస్తులు కోరుకున్నారు, గ్రీక్ దేశస్తులు కోరుకున్నారు. ప్రతి ప్రాంతం వారు, అనగా ఆసియా ఖండం వారు, ఆఫ్రికా ఖండం వారు, అలాగే యూరప్ ఖండం వారు, ఆస్ట్రేలియా ఖండం వారు, ఆయా ఖండాలు అందరూ కోరుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు నీ కొరకు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటకు వస్తే, నీకు కూడా లేదా? నాకు సహాయం చేసే వాళ్ళు ఉంటే బాగున్ను, నాకు తోడుండే వాళ్ళు ఉంటే బాగున్ను, నన్ను ఆదరించే వాళ్ళు ఉంటే బాగునని నువ్వు కోరుకోలేదా? ఇగో నీ కోరికను మన్నించి నీకు తోడుగా ఉండడానికి, నిన్ను ఆదరించడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి యేసుక్రీస్తు లోపల పుట్టాడు. ఆయన చేర్చుకుంటే ఆశీర్వాదం. ప్రేమ కలిగిన ప్రభువుని చేర్చుకోండి. ఆయన 2 చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు.